ఇప్పుడు నిరూపణకి ఏదైతే భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళ నిరూపణకి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం, సో దాంతోపాటు వాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఇవ్వబోతుంది? సాదా బైనామా క్రమబద్ధీకరణ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఆదేశాలు రావాలి కాబట్టి వివరంగా చూద్దాం. కానీ ఇప్పుడున్న యాక్టు రూల్స్ ప్రకారం భూభారతి చట్టంలో సెక్షన్ 6 ప్రకారము భూభారతి నియమాలలోని రూల్ 6 ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎవరైతే సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక కండిషన్ ఏంటి, ఆ భూమి మీ అనుభవంలో ఉండాలి. ఈరోజు అనుభవం కాదు, గడిచిన 12 ఏళ్ళుగా మీ చేతిలోనే ఉండాలి. అంటే మీరు మీ వారసులో ఎవరికైతే వచ్చిందో వాళ్ళ చేతిలో ఉండాలి. అంటే ఈ రోజున క్రమబద్ధీకరణ చేయాల్సి వస్తే 2013 నుంచి కూడా ఆ భూమి మీ స్వాధీనంలోనే ఉండాలి. ఇది మొదటి నియమం. ఎట్లా నిరూపించుకుంటారు మీ స్వాధీనంలో ఉన్నట్టుగా? ఉంటే పహానీలో ఎక్కడన్నా ఎంట్రీ, లేదా చుట్టుపక్కల రైతుల స్టేట్మెంటు, లేదా మీరు ఆ భూమికి తీసుకున్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావచ్చు, లేదా ఆ సర్వే నెంబర్ తోటి మీరు మార్కెట్లో పోయి ఎప్పుడన్నా పంట అమ్ముకుంటే వాటి రసీదులు కావచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని స్వాధీనంలో భూమి ఉందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటుగా కొనుగోలు చేసిన వ్యక్తి ఒక అఫిడవిట్ ఇవ్వాలి. నేను పలానా ఆయన దగ్గర కొనుక్కున్నాను, ఇంతకాలం నుంచి నేను అనుభవంలో ఉన్నానని ఒక అఫిడవిట్ కూడా రెవెన్యూ అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక నియమం. రెండవది, ఎవరైతే సాదా బైనామా కింద రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నాడో ఆ వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. స్మాల్ ఆర్ మార్జినల్ ఫార్మర్ అంటాం. అంటే డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాలు, తరి కుష్కి 5 ఎకరాల కంటే లోపు ఉండాలి. ఇక మూడో కండిషన్ ఏంటంటే 2014 జూన్ 2 కంటే ముందు కొని ఉండాలి. తర్వాత 2010 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనుక భూమి కొనుగోలు చేసి ఉంటే ఇది వర్తించదు. ఈ రాసుకున్న కాగితం ఉండాలి. ఇక్కడే ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. 2016 నాడు చేసేటప్పుడేమో కాగితం ఉండాలని ఉండే, తర్వాత 6 రూల్ మారింది. 6 చట్టాన్ని మార్చుకుంటూ నోటి మాటతో జరిగిన రెగ్యులరైజ్ చేస్తానికి అవకాశం ఉంది. 2020లో దరఖాస్తులు తీసుకున్న నాటికి ఆ రోజున నియమం ఏంటంటే డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి అంటారు. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రెగ్యులరైజేషన్ కాదు, అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఆ అదే అప్పుడు ఉంది ఆ రూల్ ఏమన్నా, లావాదేవీని క్రమబద్ధీకరణ చేస్తున్నాం కానీ దస్తావేజును కాదు అనే నియమం 2017 నుంచి మొదలైంది. పాత నియమం దస్తావేజు క్రమబద్ధీకరణ అంటేనేమో దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ, లావాదేవీ క్రమబద్ధీకరణ అంటే లావాదేవీ నోటి మాటతో కూడా ఉండొచ్చు. అప్పుడున్న రూల్స్ ఏం చెప్పినాయంటే మీరు చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, గ్రామంలో పెద్ద మనుషులు కావచ్చు, ఏదైతే కొనుక్కున్న భూమి ఉందో దాని పక్క గెట్టు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, దాని ఆధారంగా కూడా నిర్ధారణ చేయడానికి అప్పుడు అవకాశం కల్పించారు. ఇప్పుడు రూల్స్లో చూడాలి ఏమని ఇంకా డీటెయిల్స్ వస్తాయో. కానీ రూల్స్ ప్రకారం అయితే ఈ కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే తప్ప రాదు. పోనీ ఈ లోపల అప్లై చేసుకున్నది 2020లో, కొన్నది 2014 కంటే ముందు, ఈ లోపల రికార్డుల పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు శరత్ గారు నాకు భూమి అమ్మారు సాదా బైనామా ద్వారా, నా దగ్గర దస్తావేజు ఉంది. కానీ ఈ లోపల మీరు దాన్ని ఇంకొకరికి అమ్మేశారు, మీ పేరే ఇప్పుడు ధరణిలో ఉంది కాబట్టి మీరు ఇంకొకరికి రిజిస్టర్ డాక్యుమెంట్ చేశారు. అప్పుడు ఏం చేయొచ్చు? లేదా మీ పేరుతో భూమి ఉంది, మీ కుటుంబంలో ఎవరికో దానం ఇచ్చేశారు, గిఫ్ట్ చేశారు, ఇప్పుడు మీ పేరుతో లేదు. లేదా మీ తాత గారి దగ్గర నుంచి నేను కొనుగోలు చేశా, మీ తాతగారో ముత్తాతగారి దగ్గర నుంచి ఆయన ఇప్పుడు లేరు, వారసత్వంగా ఆ భూమి మీకు వచ్చింది, నేను మీ నుంచి కొనలా, ఇప్పుడు మీ తాత నుంచో ముత్తాత గారి నుంచో కొనుక్కున్నా, ఇప్పుడు నాకు చేస్తారా లేదా? ఇవన్నిటి కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ రూల్స్లో ఉండవు, ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అందుకే మీకు జ్ఞాపకం ఉంటే 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటి ఆదేశాల అనుగుణంగా మనం ఒక పుస్తకమే తయారు చేసాం, డీటెయిల్డ్ పుస్తకం. ఒక 100 ప్రశ్నలు సమాధానాలు, ప్రాసెస్ గైడ్లైన్స్, తర్వాత ఎప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాలు ఇచ్చుకుంటూ బుక్లెట్ తయారు చేసి అన్ని రెవెన్యూ అధికారులకు పంపాము. మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. మనం నెలతల్లి కార్యక్రమంలో దాదాపు నాకు గుర్తుండి 2-3 ఎపిసోడ్లు చేసాం, వాటి అన్నిటిని వివరించుకుంటూ. అంతేకాకుండా కొన్ని పత్రికలు అయితే ఈ ప్రశ్నల సమాధానం ఒక ఫుల్ పేజ్ పబ్లిష్ చేశాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అంత పెద్ద ఎత్తున కసరత్తు ఇప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తే తప్ప ఇన్ని అనుమానాలు తీరవు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అప్పటికంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అయింది. ఎందుకంటే మధ్యలో ధరణి వచ్చింది. ధరణి వచ్చి ఆన్లైన్ రికార్డులో చాలా మార్పులు వచ్చేసినాయి, చాలా పేర్లు అటు మారిపోయినాయి. ఈ సందర్భంగా మేము కూడా చూస్తున్నాం, ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఒక డీటెయిల్డ్గా మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటుగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ FAQs అంటాం. ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ మీద FAQలు కూడా ప్రభుత్వం తయారు చేసి యంత్రాంగానికి పంపిస్తే మరింత సులభంగా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ చేయడానికి వీలు పడుతుంది.